హలో అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుందండి. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 26. మేము ఖానాపూర్లో మైబాద్ బస్సు ఎక్కామండి. నైట్ 9:30కి ఎక్కాము. మైబాద్లో వచ్చేసి 10:15 ఆ టైంకి మేము దిగేసాము. మేము కరెక్ట్ భద్రాచలం బస్సు అండి అది. అది దిగే మూమెంట్లో మా కాళ్ళ దగ్గర ఫోన్ దొరికింది. ఇప్పుడు బస్సు ఇట్లా దిగుతాం కదా, నేల మీద ఫోన్ పడుంది. ఆ బస్సు ఎమ్మటే మూవ్ అవుతుంటే మేము ఫోన్ తీసుకొని ఎమ్మటే మేము కండక్టర్కి ఇచ్చేసాము. ఎవరిదో ఫోన్ ఇట్లా కింద పడ్డది, దిగే టైంలోనో మరి ఎక్కే టైంలోనో ఎవరిదో పడిపోయి ఉంటుంది, ఇచ్చేయండి అని. కానీ ఆ కండక్టర్ అతనికి ఫోన్ ఇస్తారో లేదో అని అనిపిస్తుంది. మా తమ్ముడికి చెప్పిన, తమ్ముడు ఇట్లా ఫోన్ దొరికిందిరా, ఇట్లా కండక్టర్కి ఇచ్చినామంటే, అక్క నువ్వు ఎందుకు ఇచ్చినావు, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు, మీరే ఫోన్ తీసేసుకొని ఆ క్యాండిడేట్ మీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు ఆ ఫోన్ మీరు ఇచ్చేస్తే అయిపోదక్క, వాళ్ళు ఇస్తారో లేదో అని చెప్పిండు. ఆ ఫోన్ అయితే పాపం వాళ్ళకు వాళ్ళ ఫోన్ వాళ్ళకు దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము క్రిస్మస్ రోజు వరంగల్ నుంచి వస్తున్నామండి గోల్కొండ ట్రైన్కి. అప్పుడు నా ఫోన్ కూడా ఇట్లా దిగే మూమెంట్లో ఎవరో దొంగతనం చేసిళ్ళు. నేను మస్తు ఏడ్చిన. మా పిల్లల ఫోటోలైనా మా అన్నయ్య ఫొటోస్ వీడియోస్ ఉండే. మనం ఎంత బ్యాకప్ కొట్టినా కొన్ని వస్తాయి కొన్ని రావు. సో ఆ ఫోన్ పోయినప్పుడు ఆ బాధ ఏంటిదో నాకు తెలుసు. సో ఆ ఫోన్ పోయిన వాళ్ళకైతే ఫోన్ దొరకాలని నేను కోరుకుంటున్నాను. భద్రాచలం బస్ అండి, మైబాద్లో ఫోన్ కింద పడిపోయింది. సో వాళ్ళకైతే ఫోన్ దొరకాలి. వీడియో కనుక మీరు చూసినట్లయితే కండక్టర్ని కాంటాక్ట్ అవ్వండి.